అంటే మీరు ఒక విలన్గా ఎస్టాబ్లిష్ అవ్వాలని చెప్పి అనుకుంటున్నారు ఇక ముందు? లేదండి, కామెడీ అని కానీ విలన్ అని కానీ ఒకదానికి మార్క్ లో ఉండిపోవడం నాకు ఇష్టం లేదు. ఇప్పుడు జెంటిల్మెన్, క్లాస్, స్టీరియో, చదువుకున్నవాడు, డిగ్నిఫైడ్ క్యారెక్టర్, ఎందుకంటే విలేజ్ క్యారెక్టర్లకు పనికిరామా? పనికొస్తాం కదా, మేకప్ కొద్దిగా మార్చుకోవాలి. అవును, మార్చుకుంటే పనికొస్తాను. అవును. అంటే కొత్తగా ఎందుకు ఆలోచించాలి, ఎవడు కష్టపడతాడు, దీనికి ఎవడు సూట్ అవుతాడు, ఇలా ఈ మొహం దగ్గరికి ఎవడుతుందో అని పిలిచేయండి అన్న ధోరణిలో వెళ్తున్నారు తప్పించి దాని మీద కొంచెం స్టడీ చేసి కంటెంట్ మీద కానీ దానిలో ప్లే చేసే ఆర్టిస్టుల క్యారెక్టర్ల మీద కానీ చేయట్లేదు. ఆ ఫోకస్ అంతా హీరో వరకు పెడుతున్నారు. అది డైరెక్టర్లు అందరూ కూడా హీరో క్యారెక్టర్ వరకే పెడుతున్నారు, మ్యాక్సిమం విలన్ క్యారెక్టర్ మీద పెడుతున్నారు. నెక్స్ట్ ప్రయారిటీ హీరోయిన్ ఉంటుంది. ఇంక మిగతా క్యారెక్టర్లు అసలు పట్టించుకోవట్లేదు, అవసరం లేదు వీళ్ళకి. అది పాత సినిమాల్లో అయితే ప్రతి క్యారెక్టర్ అన్ని క్యారెక్టర్ని తీర్చిదిద్దేవారు. ఏ ఒక్క క్యారెక్టర్ అలా అంటారు, చిన్న క్యారెక్టర్ దగ్గర నుంచి పెద్ద క్యారెక్టర్ దాకా అందరికి ఎంతో కొంత వాల్యూ ఉండేది ఆ క్యారెక్టర్కి. ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా అండి, అంటే ఇప్పుడు IMDbలో ఇప్పుడు నేను ఏదైనా ఒక సినిమాది డేటాబేస్లో నా పేరు అక్కడ ఉంది, క్యారెక్టర్ ఏం రాయాలి అక్కడ? జనరల్గా క్యారెక్టర్కి ఒక పేరు ఉంటే క్యారెక్టర్కి వాల్యూ ఉన్నట్టు, క్యారెక్టర్కి పేరు ఉండదు. హీరో ఫాదర్, హీరోయిన్ ఫాదర్, వీడికి ఏం పేరు లేదు. వాళ్ళకి నామకరణం కూడా చేయట్లేదు. ఎందుకు వేసి అనుకుంటున్నారు వీళ్ళు? అంటే మీకు అర్థం అవుతుంది వీళ్ళు ఇచ్చే విలువ ఏంటో. అంతే కదండి, వాళ్ళు హీరో ఫాదర్, అంతే, హీరో ఫాదర్, హీరో ఫాదర్. వాడికి పేరు పెట్టొచ్చు. నేను నాలంటాడు ఎవడన్నా ఏమంటే ఓ పేరు ఎట్టేసుకోండి, మీ పేరు ఎట్టేసుకోండి, ఎన్నింటికి పెట్టుకుంటానండి నా పేరు, ఎన్నింటికి పెట్టుకుంటాను అంటే అది ఎలాగో రిజిస్టర్ అవ్వదు కదా అని ఉద్దేశం వాళ్ళది. చేస్తుంది మీరే కదండి రిజిస్టర్ అవ్వదు. అది కరెక్టే. మధ్యలో ఏదైనా ఆ పాత్రతో పేరు పెట్టి పిలిపించడం కానీ అలాగేం చేయరు. ఈ పాత్రకి ఇంపార్టెన్స్ ఇస్తే ఎంతో కొంత, దీన్ని కూడా కొంచెం డిజైన్ చేస్తే అప్పుడు అన్ని క్యారెక్టర్లు కలిసిన దాంట్లో నవరసాలు పండుతాయి. లేకపోతే ఏదో ఒకటే ఉంటుంది. ఇవాళ బీభత్సము, భయానకము ఈ రెండే ఉన్నాయి, అంతా హింసే. ఇంక కొద్దిగా ఏమన్నా అంటే ఒక మళ్ళీ ఇది డౌట్ వస్తుంది అనమాట అండి, ఇది మొత్తం అంతా ఫైటింగ్లు అయిపోతున్నాయి, ఏమైనా పండదేమో, ఒక మదర్ సెంటిమెంట్, ఒక సిస్టర్ సెంటిమెంట్, డాటర్ సెంటిమెంట్, ఈ మూడిట్లో ఏదో సెంటిమెంట్ పెడితే చాలు. మీరు చెప్పిన హింస రొమాన్స్లో కూడా ఎక్కువైపోతుంది. ఈ మూడిట్లో ఏదో ఒకటి పెడితే చాలు. అవును, ఇంక మిగతా అవసరం లే. కరెక్ట్. ఇప్పుడు కొంతమంది, అంటే నేను పేర్లు చెప్పినా బాగోదు, పద్ధతిగా ఉండదు, కానీ డైలాగ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్కి ఏదైనా డైలాగ్ ఉందనుకోండి, అవసరమా అది తీసేయంటున్నారు. డైరెక్టర్లు కూడా అలాగే అంటున్నారు. నేను 2 చోట్ల చూడడం జరిగింది అలాగే. ఇంకేముంది అంటే మొత్తం అంతా హీరో తనే చేసుకుంటే అసలు వీళ్ళందరూ ఎందుకు క్యారెక్టర్లు ఎందుకు ఉత్సవగ్రహాలు వెనక నించోవడం తప్పింది. తీసేయండి, మొత్తం తీసేసి ఒక హీరో, హీరోయిన్, వీళ్ళని ముగ్గురునే పెట్టి 3 క్యారెక్టర్లతో సినిమా తీసేయండి, గొడవ ఉండదుగా. మీకు బడ్జెట్ బోర్డు సేవ్ అవుతుంది, ఆ ఖర్చు పెరిగిపోతుందా అని గోల పెట్టే బదులు వెనక ఉత్సవ విగ్రహాల్లో 10 మందిని నించోబెట్టే బదులు మీరు ఇంకో 2 క్యారెక్టర్లు పెట్టుకుని ఆ 2 క్యారెక్టర్లకు కాస్తనే ప్రయారిటీ ఇవ్వండి, అప్పుడు మీకు బడ్జెట్ తగ్గుతుందిగా. అంతే. అసలు కొన్ని సినిమాల్లో ఇప్పుడు వాళ్ళ వరుసలు ఏమవుతాయి, ఒకరికొకరు ఏమవుతారు అనేది కూడా ఫ్యామిలీ మీకు అర్థమయ్యేలా సినిమా అయిపోద్ది. పలానా క్యారెక్టర్కి ఇంకో క్యారెక్టర్ ఏమవుతుంది అనేది కూడా కరెక్ట్గా ఎస్టాబ్లిష్ అవ్వకుండానే. ఇప్పుడు దాసనారాయణరావు గారు సినిమాలు తీశారు, విసు గారు సినిమాలు తీశారు, లేకపోతే పాత జనరేషన్ వాళ్ళు కోడి రామకృష్ణ గారు, లేకపోతే వీళ్ళందరూ ఇన్ని సినిమాలు సక్సెస్ఫుల్గా చేశారు అంటే వాళ్ళు ప్రతి చిన్న క్యారెక్టర్కి కూడా దానికి ఒక సిగ్నిఫికెన్స్, ఒక వాల్యూ ఉన్న వాటిని, లేని క్యారెక్టర్ అసలు ఉండదు సినిమాలో, తీసేస్తాడు ఆ క్యారెక్టర్. ఇప్పుడు మీరు చెప్పిన బొమ్మలా నించోబెట్టే క్యారెక్టర్లు ఉంచుకోరు అసలు. కాదు, ఇందాక మీరు చెప్పినట్టు అసలు క్యారెక్టర్లకు పేర్లే లేకపోవడం ఎంత ఘోరం అసలు. హీరో ఫాదర్, హీరోయిన్, గొల్లపూడి మారుతి గారు లాంటి వాళ్ళను, లేకపోతే వీళ్ళందరినీ, ఇంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులని మనం పాత జనరేషన్ వాళ్ళందరినీ ఎందుకు గుర్తుపెట్టుకోగలిగాము? వాళ్ళకు ఒక క్యారెక్టర్ ఉంది ఆ సినిమాలో, ఆ క్యారెక్టర్ తాలూకు కథలో ఆ క్యారెక్టర్కి ఒక ఇంపార్టెన్స్ ఉంది, దానికి ఒక పేరు ఉంది, వ్యవహారం ఉంది కాబట్టి రిజిస్టర్ అవుతున్నారు వాళ్ళందరూ. ఇప్పుడు మేము ఎవరో రిజిస్టర్ కాము, మేము 30 ఇంటర్వ్యూలు, ఇంకో 10-30 ఇంటర్వ్యూలు ఇచ్చినా కూడా నా పేరేంటి ఎవరికి తెలియదు బయట. ఎందుకు తెలియదు అంటే సినిమాలో మా క్యారెక్టర్కి ఏం సిగ్నిఫికెన్స్ ఉండలేదు. కరెక్ట్ అండి.
సినిమాలో మా క్యారెక్టర్కి ఏం సిగ్నిఫికెన్స్ ఉండలేదు. సిగ్నిఫికెన్స్ ఉండకపోతే ఆ క్యారెక్టర్ రిజిస్టర్ అవ్వదు. వీడిని ఎక్కడో చూసామనుకుంటారు తప్పించి వీడు ఎవడో ఎవరికి తెలియదు. అవును. ఏ సినిమాలో చూసారో ఏ క్యారెక్టర్లో చూసారో కూడా గుర్తుండదు. నేను ఇన్ని సినిమాలు చేసిన 130,000 సినిమాలు చేసిన నా ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ చెప్తారు ఎందుకు? మిగతాయి అంత రిజిస్టర్ అవ్వట్లేదు. అందులో ఆ కథలో ఆ క్యారెక్టర్కి ఒక ఇంపార్టెన్స్ ఉంది, అది ఒక సిగ్నిఫికెన్స్ మలుపు తిప్పే ఇది ఉంది కాబట్టి అది గుర్తుంది. ఆ ట్విస్ట్ అదంతా కూడా రిజిస్టర్ వెళ్ళిపోయే క్యారెక్టర్లు ఎవరు గుర్తుంటాయి సార్? ఎవరికి గుర్తుండరు కదా. అవునవును.